హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కేజీబీవీలలో, మోడల్ స్కూళ్ళలో, గురుకులాలలో వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో అందిస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ వస్తే దాన్ని కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మెదక్ జిల్లాలో కేజీబీవీల్లో గెస్ట్ లెక్చరర్లు వేకెన్సీస్ ఉన్నాయి. మర్కూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీల్లో పీజీసీఆర్టీ ఇంగ్లీష్ ఉంది, కామర్స్ ఉంది. దీనికి సంబంధిత సబ్జెక్టులో ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంకామ్ కానీ చేసి బీఈడీ చేసి ఉండాలి. అవసరమైన విద్యా అర్హత పత్రాలతో నేరుగా సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులు సమర్పించాలి. నల్గొండ జిల్లాలో పిఎంశ్రీ మోడల్ స్కూల్లో మర్రిగూడ మండలంలోని పిఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల అవార్డు బేస్డ్ అంటే గంటల ప్రాతిపాదికన ఉపాధ్యాయులు అవసరం ఉన్నది. గణిత శాస్త్రం మరియు రాజనీతి శాస్త్రం అంటే పాలిటీ, మ్యాథ్స్ మరియు పాలిటీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ ప్లస్ బీఈడీ చేసి ఉండాలి. అభ్యర్థులు తమ అసలు ధృవపత్రాలు, జిరాక్స్ కాపీలతో నేరుగా పాఠశాలలో నిర్వహించే డెమో మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. మెదక్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మెదకు, తూఫ్రాన్, రామాయంపేట, కొల్చారం ఈ పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మెదక్ డిగ్రీ కాలేజీలో మొత్తం 23 కాలేజీలు ఉన్నాయి. జూనియర్ లెక్చరర్లు తెలుగు, ఇంగ్లీష్, బోటనీ 3 సబ్జెక్టులకు సంబంధించి జేఎల్స్ ఉన్నాయి. పీజీటీకి సంబంధించి తెలుగు మినహా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. టీజీటీకి సంబంధించి తెలుగు, హిందీ, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఉంది, పీఈటీ ఉంది, లైబ్రేరియన్ వీటన్నిటికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 23 పోస్టులు ఉన్నాయి. మహిళా విద్యా సంస్థల్లో మహిళలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నెట్ కానీ సెట్ కానీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఎంపిక విధానం మెదక్లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ జూనియర్ కాలేజీల్లో సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ద్వారా డెమో మరియు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. జనగామ జిల్లా మోడల్ స్కూల్లో రఘునాథపల్లి మండలం వెల్ది మోడల్ స్కూల్లో పీజీటీ ఇంగ్లీష్ 9th నుంచి 12th వరకు బోధించాలి. ఓన్లీ పీజీటీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది. ఎంఏ ఇంగ్లీష్ ప్లస్ బీఎడ్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ స్కూల్లోనే డెమో మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయితే అక్కడ మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మైనారిటీ గురుకులాలు ఇబ్రహీంపట్నం రూరల్ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు, కళాశాల అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన నోటిఫికేషన్ ఉన్నది. జేఎల్స్కి సంబంధించి కామర్సు, హిస్టరీ, జువాలజీ, సివిక్స్ ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీటీలో ఉర్దూ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 3 ఉన్నాయి. టీజీటీలో మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ 3 ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్, పీడీ ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. టీజీటీకి అయితేనేమో డిగ్రీ ప్లస్ బీఈడీ ప్లస్ టెట్ ఉండాలి. టెట్ ఉన్నా సరే, సీటెట్ ఉన్నా సరే. ఒకవేళ జేఎల్ పోస్టులకు అయితే పీజీతో పాటు 3 ఏళ్ల బోధనానుభవం ఉండాలి. జూనియర్ లెక్చరర్ జీతం 23,400గా ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం నాంపల్లిలోని హజ్ హౌస్ 6వ అంతస్తులో ఉన్న ప్రాంతీయ స్థాయి సమన్వయకర్త ఆర్ఎల్సీ కార్యాలయంలో బయోడేటాతో సంప్రదించాలి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వేకెన్సీస్ ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని 5 గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికే తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరుగుతున్నాయి. జేఎల్కి అయితేనేమో 23,400 జీతం ఉన్నది. పీజీటీ కానీ టీజీటీ కానీ 18,200 ఉంది. పీడీ, పీఈటీ ఇంకేమైనా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఉంటే 11,200 రూపాయల జీతం ఉన్నది. ఇందులో పురుషులు, మహిళలు ఉమ్మడి ఖాళీలు అయితే ఉన్నాయి. జేఎల్లో తెలుగు, మ్యాథ్స్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ ఈ అన్ని సబ్జెక్టులు ఖాళీ ఉన్నాయి. పీజీటీలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉంది. టీజీటీలో తెలుగు, హిందీ, సోషల్ ఉంది. స్పెషల్ టీచర్, పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ టీచర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మహిళలకు మాత్రమే కేటాయించినాయి. జేఎల్ ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ. పీజీటీ ఇంగ్లీషు, బయో సైన్స్, మ్యాథ్స్, సోషల్. పీఈటీ మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ ఇవన్నీ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది. ఆసిఫాబాద్ బాలుర గురుకుల పాఠశాల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు డెమో క్లాసులు, ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ అటెండ్ కాండి. హైదరాబాద్ జిల్లా మైనారిటీ గురుకులాలలో వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీషు, హిందీ, సైన్స్, సోషల్. పీజీటీకి సంబంధించి ఉర్దూ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఇంగ్లీష్ ఉన్నది. జేఎల్కి సంబంధించి ఉర్దూ, ఇంగ్లీష్, సివిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, అనాటమీ, ఫార్మా టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. పీఈటీ, పీడీ మరియు డిప్యూటీ వార్డెన్ పోస్టులు కేవలం మైనారిటీ మహిళా అభ్యర్థులకు మాత్రమే. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఏది వార్డెన్కి సంబంధించి. ఇక ఫార్మా టెక్నాలజీకి అయితేనేమో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు, ఏఐ పోస్టులకు అయితే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంసీఏ, ఎంఎస్సీలో సిఎస్, ఐటీ ఇవి చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా నాంపల్లిలోని హజ్ హౌస్లో ఉన్న ఆర్ఎల్సీ కార్యాలయంలో 6వ అంతస్తులో రెజ్యూమ్ మరియు సర్టిఫికెట్లు సమర్పించాలి. లోకల్ జిల్లా వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాలలో రామరెడ్డిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు చూస్తే డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, పీఈటీ, హెల్త్ సూపర్వైజర్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్సు, జువాలజీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సు ఇవన్నీ కూడా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. బాలుర కాలేజీల్లో మ్యాథ్స్, బయోసైన్స్, ఇంగ్లీష్, జువాలజీ. ఎంపిక విధానం నేరుగా డెమో కార్యక్రమం ఉంటుంది. డెమో మరియు ఇంటర్వ్యూ ఆ విధంగా తీసుకుంటారు. అప్లికేషన్ ఎంపిక విధానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదర్శ పాఠశాలలో పీజీటీ ఫిజిక్స్ ఖాళీగా ఉంది. దీనికి ఎంఎస్సీ ఫిజిక్స్, బీఈడి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నార్కల్ జిల్లా పెదకొత్తపల్లి కేజీబీవీలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం కేజీబీవీ మహిళా అభ్యర్థుల కోసం పీఈటీ పోస్ట్ ఖాళీగా ఉంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ స్కూల్లో సంగీతం టీచర్ ఖాళీగా ఉన్నది. 35,000 రూపాయలు జీతం ఇస్తారు. మ్యూజిక్లో బ్యాచిలర్ డిగ్రీ మరియు ఇంగ్లీష్ ఒక ప్రాంతీయ భాషగా బోధించే నైపుణ్యం, గరిష్ట వయసు 65 ఏళ్ళ వరకు ఉంటుంది. నేరుగా స్కూల్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇస్రోకు సంబంధించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తిరుపతిలో మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది. వివరాలు చూస్తే టీజీటీ మ్యాథ్స్, సైన్స్, తెలుగు 4 పోస్టులు ఉన్నాయి. అర్హత బీఈడి ప్లస్ టెట్ లేకపోతే సీటెట్ ఉండాలి. ప్రైమరీ టీచర్లకు సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. అర్హత డిఏడి లేకపోతే టీటీ సెంటర్ దాన్ని ప్లస్ టెట్ కాకపోతే సీటెట్ ఉన్నా సరిపోతుంది. వీళ్ళ జీతం టీజీటీకి అయితే 44,900 ఉంది. పీఆర్టీకి అయితే 35,400 ఉంది. ఎంపిక విధానం రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్. దరఖాస్తు ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి. ఇక అంగన్వాడీ ఉద్యోగాలకైతే నల్గొండ, పెద్దపల్లి, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాలలో అంగన్వాడీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే కామెంట్లో అడగండి. ఆ విషయాన్ని కూడా మళ్ళొక వీడియో రూపంలో మీకు అందిస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.